విశాఖ వేదికగా సెలబ్రిటీ క్రికెట్ ఫీవర్ మొదలైంది. తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పీసీసీఎల్ పోరులో సిక్సర్లు, ఫోర్లతో తారలు హోరెత్తిస్తున్నారు. అటు ఫిలిం నగర్ నుంచి ఇటు టీవీ స్క్రీన్ వరకు సెలబ్రిటీలందరూ ఇప్పుడు వైజాగ్ స్టేడియంలో తిష్టవేశారు. ఈ క్రేజీ క్రికెట్ లీగ్ కు మీడియా పార్ట్నర్ గా బిగ్ టీవీ వ్యవహరిస్తోంది. రవి నాయుడు గారు అలాగే టీకేఎం రాజు గారు స్టేడియం జరగడానికి కారకులైనటువంటి వాళ్ళు స్పాన్సర్స్ అండి. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి కాజ్ అండి. సొసైటీలో పేద పిల్లలకు విద్యార్థి అంటే ఒక గుర్తింపు రావాలి వాళ్ళకి. సో అలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఎగ్జాటిక్ ఈవెంట్స్ మరి ఇలాగా ఎందుకంటే కొడతారండి. Are you ready? Here we go అండి. మెగా లాంచింగ్ ఆఫ్ మిడిల్ క్లాస్ రైజర్స్. కరెక్టే. మరి స్టార్స్ ఉన్న beside my heart tonight. One look at her, my soul gets tired. ఈ లీగ్ లో మొత్తం 7 జట్లు తలపడుతుండగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి 2 జట్లు, టీవీ ఇండస్ట్రీ నుంచి 2 జట్లు, వీటితో పాటు పోలీస్ విభాగం నుంచి 1 జట్టు, రాజకీయ నాయకుల నుంచి 1 టీం, కార్పొరేట్ రంగం నుంచి మరో జట్టు ఈ పోటీలలో పాల్గొంటున్నాయి. తమ అభిమాన సినీ, టీవీ స్టార్లను చూడడానికి భారీగా స్టేడియానికి తరలివచ్చారు అభిమానులు. అందరం వైజాగ్కి వచ్చాము ఒక మంచి కాజ్ కోసం. టీవీ యాక్టర్స్, కార్పొరేట్ వాళ్ళు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ఒక మ్యాచ్ ఆడుతున్నారు అండ్ పొలిటికల్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవ్రీబడి ఈస్ హియర్ ఇన్ ద వైజాగ్ అండ్ చాలా చాలా బాగుంది. ఇది ఒక మంచి కాజ్ కోసం ఆడడం అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. మ్యాచ్ ఏ క్రికెటర్ కన్నా తక్కువ ఆడట్లేదు. జోష్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. చాలా బాగా ఆడుతున్నారు. సో వాళ్ళని సపోర్ట్ చేయడానికి మేము కూడా ఉన్నాము అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ద మ్యాచ్. సో యాక్చువల్లీ చాలా ఎక్సైట్గా ఉన్నాము మ్యాచ్ చూస్తూ అండ్ చాలా ఎంజాయ్ కూడా చేస్తున్నాము. ఒక మంచి కోర్స్ కోసం చేస్తున్నారు. యాక్చువల్లీ మ్యాచ్ వచ్చేసరికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో మా సీరియల్ టీం నుండి ఇది సెకండ్ టీం అనమాట, ఇప్పుడు ఆడుతున్నారు. సో మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ మేమందరం కూడా లైక్ మూవీ ఇండస్ట్రీ, సినీ లైక్ సీరియల్ ఇండస్ట్రీ అందరం వచ్చేసాము ఇక్కడికి అండ్ మీరు కూడా వచ్చి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక మంచి చారిటబుల్ టెస్ట్ కోసం ఇది చేసిన ప్రయత్నం కాబట్టి సో దీన్ని మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాం మేము. అండ్ అలానే మా టీవీ సీరియల్ హీరోస్ అందరూ కలిపి మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. తెలుగు క్రికెట్ సెలబ్రిటీ లీగ్ జరుగుతోంది. సో చాలా సెలబ్రిటీస్ అనే వాళ్ళు అటెండ్ అయ్యి, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అండ్ కార్పొరేట్ వాళ్ళు, ఇంకా సీరియల్ వాళ్ళు, మూవీస్ వాళ్ళు చాలామంది ఇక్కడికి అటెండ్ అయ్యారు ఈవెంట్కి. సో మన వైజాగ్లో ఇది గ్రాండ్ సక్సెస్ చేద్దాం. అండ్ ఈ మ్యాచ్ అనేది ఏదో జస్ట్ ఫన్ కోసం కాదు, ఒక ఆర్గనైజేషన్ కోసం ఆడుతున్నాం, ఒక చారిటీ కోసం. సో ఒక పర్పస్ఫుల్ కాజ్ ఉంది. సో ఆ కాజ్ కోసం అందరూ సెలబ్రిటీస్ అందరూ కూడా ఆడుతున్నారు. సో ఐ సపోర్ట్ దిస్ కాజ్. ఐ థింక్ వీఆర్ ఆల్ సపోర్ట్ దిస్ కాజ్. మీరు కూడా ఈవెంట్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేద్దాం. హలో వైజాగ్, మేమైతే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే ఉన్నాము. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము మ్యాచ్ అయితే. సో మంచి కాజ్తో, ఒక మంచి సదుద్దేశంతో ముందుకు వచ్చి స్పాన్సర్స్ అందరూ ఒక అభిప్రాయంతో ఒక మంచి కాజ్ కోసము పేద విద్యార్థులు అండ్ పేద కళాకారులు అలాగే క్రీడాకారులు ఎవరైతే నీడ్ ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచించి ఒక మంచి కాజ్తో అందరూ మా టీసీసీఎల్ మెంబర్స్ అందరూ కూడా ఒక ముందు అడుగేసి ఒక మంచి కాజ్ కోసం ఈ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. ఈరోజు వైజాగ్లో మంచి కాజ్ కోసమని, అంటే పేద విద్యార్థులు ఎవరైతే బాగా చదువుకోగలిగి డబ్బు సాయం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయార్థం ఒక మంచి కాజ్ కోసం ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. తెలుగు సెలబ్రిటీస్ క్రికెట్ లీగ్. ఇందులో పోలీస్ వాళ్ళు, పొలిటికల్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు, టీవీ వాళ్ళు, సినిమా వాళ్ళు అందరూ ఉన్నారండి. ఒక పక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నారనే హ్యాపీనెస్ ఉంది అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాటికి ఎప్పుడు మా టెలివిజన్ వాళ్ళు ముందుంటారు. సో యాక్టింగ్ ఎంత ప్యాషన్, క్రికెట్ కూడా అంతే ప్యాషన్. ఇప్పుడు ఆ ప్యాషన్ ఒక కాజ్ కోసం యూజ్ అవుతుందంటే వీఆర్ డామ్ హ్యాపీ. సో దీని నుంచి వచ్చే ఫండ్స్ అందరూ ఆ కాజ్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీ.